ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి శుక్ర సంచారం చాలా మంచిది. షేర్ మార్కెట్ల పరంగా లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా, ధనపరంగా చాలా బాగుంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారి శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. అదేవిధంగా గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి రుణ బాధలు తీరటం, అనుకోని ధన సంపాదన రావటం, గతంలో చేసిన అప్పులు తీర్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా వీరు ఎప్పటినుంచో కొన్ని సమస్యలకు సతమతం అవుతున్నాయో వాటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గం అనేటటువంటిది కూడా లభించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సోదర సోదరీలతో చిన్న చిన్న చికాకులు, అపనిందలు పడటం అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వృత్తిలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుందని చెప్పవచ్చును. ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోలు చేయటం, ధన సంపాదన పెరగటం, అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా మంచి అభివృద్ధి బాటలోకి పయనించడం అనేటటువంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. న్యాయపరమైనటువంటి చికాకులు వారం ద్వితీయార్థం నుంచి తీరటం అనేది జరుగుతాయి. అందువలన ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారంగా నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో శుభవార్తలు, ఆర్థికంగా అభివృద్ధి బాటలోకి పయనించడం, గతంలో ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడటం, గతంలో ఉన్నటువంటి రుణాల నుంచి కూడా విముక్తులు అవుతాం అనేటటువంటివి జరుగుతాయి. కనుక ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి వీరు ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని పారాయణగా చేయటం, అదేవిధంగా గురువారం రోజు గురుగ్రహానికి అభిషేకం, ఆవునేయితో దీపారాధన, బెల్లం నివేదన, అదేవిధంగా గురువారం రోజు శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం వలన వీరికి ఉండేటటువంటి ఇతరత్ర చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడటం అనేది జరుగుతాయి.